సిటీ ఛానల్, మీ టీవీ, డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో సిటీ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు సిటీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్లూరి సాయిబాబు తెలిపారు. ఫ్లాట్లు, గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ ధరల సమాచారం ఈ ప్రాపర్టీ షో ద్వారా లభిస్తుందని ఆయన తెలియజేశారు. నిర్మాణ రంగానికి సంబంధించి ఈ షో ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. సిటీ ఛానల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిటీ ఛానల్, మీ టీవీ, డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో సిటీ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు సిటీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్లూరి సాయిబాబు తెలిపారు. బెంజి సర్కిల్ సమీపంలోని వేదిక కళ్యాణ మండపంలో ప్రాపర్టీ షో జరగనుందని తెలియజేశారు. 27వ తేదీన జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఊడా వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని చెప్పారు. గృహ నిర్మాణానికి అవసరమైన ఇంటి స్థలం నుండి నిర్మాణం పూర్తయ్యేంత వరకు అన్ని రకాల మెటీరియల్ వివరాలు, వాటి సమగ్ర సమాచారం ఒకే చోట లభ్యమయ్యే విధంగా సిటీ ప్రాపర్టీ షో ఉపకరిస్తుందని ఆయన వివరించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నిర్మాణ రంగానికి ఈ ప్రాపర్టీ షో ఊతం ఇవ్వగలదని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాణ రంగానికి సంబంధించిన అన్నిటినీ అందులోకి ఎగ్జిబిషన్లో పాల్గొనేటట్టు చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. అన్నీ ఒకే దగ్గర ఉండటంతో అవగాహన కలిగించడానికి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని మేము లాభాపేక్ష లేకుండా ఫస్ట్ది కాబట్టి చాలా గ్రాండ్గా ఆ స్టాల్స్ నిర్మాణానికి కానీ వాటికి బాగా చేస్తున్నాం. ఇది ప్రజలకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఫస్ట్ దీని కింద చేస్తున్నాం. ఇది కనుక అయితే ఇంకా వివిధ రంగాల మీద అన్నిటినీ ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని విషయాలను తెలియజేయడానికి మేము దానికి ట్రై చేస్తాం. 27, 28, 29, 27వ తారీఖున మున్సిపల్ కమిషనర్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారును, మున్సిపల్ కమిషనర్ రవిబాబు గారు ఇద్దరు ఓపెన్ చేస్తారు. ముగింపు ఏంటనేది ఇంకా ముగింపు రోజు ఆ రోజు కూడా గ్రాండ్గానే చేద్దాం అనుకుంటున్నాం. అది ఆ రోజు ఫిక్స్ చేసి అది తెలియజేస్తాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రాపర్టీ షోకి మీడియా పార్ట్నర్స్గా వ్యవహరిస్తోందని ఆయన తెలియజేశారు. వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. బందర్ రోడ్ రాఘవయ్య పార్కు వద్ద గల విఎం రంగా విగ్రహం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఈ సభకు హాజరు కావడంతో ఈ చేరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడలో రాజకీయ సమీకరణలు సమూలంగా మారనున్నాయి. వంగవీటి మోహనరంగ తనయుడు రాధాకృష్ణ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనుండటంతో ఇందుకోసం భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. రాధా మద్దతుదారులు, రంగా అభిమానులు పెద్ద ఎత్తున ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు రాధాకృష్ణకు మద్దతు ప్రకటిస్తూ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా నిస్తేజంగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ శిబిరంలో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. చాలా కాలం తరువాత రాధా కార్యాలయం అభిమానులతో కళకళలాడుతోంది. అన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ, బీసీల మైనారిటీ వర్గాల నుంచి రాధాకృష్ణకు సానుకూల స్పందన లభిస్తోంది. వేలాది మందితో రేపు జరిగే భారీ బహిరంగ సభలో జగన్ సమక్షంలో రాధాకృష్ణ వైఎస్ఆర్ పార్టీలో చేరతారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తాడి శకుంతల తెలిపారు. చేరికకి ఇప్పటికే వేలాదిగా తరలి వస్తా ఉన్నారు. అందరినీ ఆహ్వానిస్తూ రేపటి ఏర్పాట్లు జగన్ గారిని మరి ఊరు చివరగా రిసీవ్ చేసుకుని రాధాగారి నేతృత్వంలో తీసుకొస్తాం. ఆ వైపుగా యువ నాయకుడి నాయకత్వాన చేరబోయే రాధాగారికి ఆశీస్సులతో పాటు రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా కానీ లేదా కోస్తాంధ్ర ప్రాంతాల్లో, సీమాంధ్ర ప్రాంతాల్లో కూడా వంగవీటి మోహనరంగ అభిమానులు కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన పరిస్థితుల్లో సేవలు అందించారో బాధపడుతున్న పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పునర్జన్మ తీసుకొచ్చే వైపుగా, ఒక జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వైపుగా చేయబోతున్న బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే వైపుగా నగర ప్రజానీకాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. వంగవీటి మోహనరంగ వారసునిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన రాధా వెంటే రాధా రంగ మిత్రమండలి నాయకులు, అనేక మంది మాజీ కార్పొరేటర్లు, పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరతారని రాధాకృష్ణ ప్రధాన అనుచరుడు చందన సురేష్ తెలిపారు.
కృష్ణా నదిలోని నీరు ప్రస్తుతం కిందకు పారుదల లేక ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండటం వల్ల ఏర్పడుతున్న ఆల్గే అను నాచు కారణంగానే కార్పొరేషన్ సరఫరా చేసే నీరు నేడు రంగుమారి వాసనతో విడుదల అవుతుందని కమిషనర్ రవిబాబు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో హానికరం కాదని ఆయన పేర్కొన్నారు. నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీరు పూర్తి సురక్షితమైనదని నగరపాలక సంస్థ కమిషనర్ జి రవిబాబు తెలిపారు. వివిధ ప్రక్రియల ద్వారా పూర్తిగా ఫిల్టర్ చేసి సురక్షితమైన నీటిని సరఫరా చేయడం జరుగుతుందని, అందువలన ప్రజలు ఎలాంటి ఆందోళన లేకుండా ఈ నీటిని వినియోగించవచ్చని తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్లో ఉన్న 5, 16, 8, 11 ఎంజీడీ ఫిల్టరేషన్ ప్లాంట్లకు కృష్ణా నదిలోని ముడి నీటిని మోటార్ల ద్వారా తోడి ఫిల్టరేషన్ చేస్తున్నామని తెలిపారు. ఈ నీటిని వివిధ ప్రక్రియల ద్వారా ఫిల్టరేషన్ చేసి క్లోరినేషన్ ద్వారా సురక్షితం చేసి అన్ని రకాలుగా నాణ్యతా పరీక్షలు నిర్వహించి నగర ప్రజలకు నీటిని సరఫరా చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. వేసవి కాలంలో కృష్ణానదిలోని నీరు కిందకు ప్రవహించినందున నీరు నిలువ ఉండటం వల్ల ఆల్గే అనే నాచు నీటి కింద ఏర్పడుతుందని అన్నారు. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే నీటిలో ఎక్కువగా ఈ ఆల్గే పెరుగుతుందన్నారు. ఈ నీటిని శుద్ధి చేసే క్రమంలో ఆల్గే నుండి వెలువడే ఎంజైమ్ల వల్ల ఒక రకమైన వాసన వస్తుందన్నారు. ఈ వాసనను ప్రజలు చీమల మందని తప్పుగా భావిస్తున్నారని, ఈ ఆల్గే పెరగడం అనేది ప్రతి వేసవిలో ఉండే సాధారణ ప్రక్రియనని ఆయన వివరించారు. ఈ నీటిని అన్ని రకాలుగా పరీక్షించి సురక్షితమైన నీటిగా ఐపీఎం ల్యాబొరేటరీ వారు నిర్ధారించారని ఆయన తెలియజేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన లేకుండా నిరభ్యంతరంగా నగరపాలక సంస్థ సరఫరా చేసే సురక్షితమైన నీటిని తాగవచ్చని ఆయన పేర్కొన్నారు. వాసన తగ్గించుకోవడానికి నీటిని వడపోసి 15 నిమిషాలు మరిగించి తాగవచ్చని, కాలకృత్యాలు తీర్చుకున్నాక సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని రవిబాబు ప్రజల్ని కోరారు. ఇంటి పని వారుల సమస్యలను పరిష్కరించేందుకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి అంగీకరించారని ఐద్వా నగర కార్యదర్శి కె శ్రీదేవి తెలిపారు. వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. రానున్న మేడే రోజు వీటి గురించి ప్రకటన వెలువడనుందని ఆమె తెలియజేశారు. సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐద్వా నగర కార్యదర్శి కె శ్రీదేవి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల మహిళలు అన్ని రంగాల్లో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఇంటి పనివారల విషయంలో వారికి ఎలాంటి కార్మిక చట్టాలు అమలు కావడం లేదని అన్నారు. ఈ విషయమై స్నేహ ఇంటి పనివారల సంఘం పక్షాన రాజధానిలో జరిగిన రాష్ట్ర సదస్సులో వారి సమస్యలపై చర్చించామని అన్నారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ సమావేశానికి హాజరై ఇంటి పనివారల సమస్యలపై హామీ ఇచ్చారని అన్నారు. వారికి గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్, స్వావలంబన పథకాలను అమలు చేస్తామని అన్నారు. పనివారల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, దీపం పథకాలు వీరికి మంజూరు చేయాలని కోరగా ఆయన ఆమోదించారని తెలిపారు. అదే సందర్భంలో ప్రభుత్వ పథకాలు, ఇప్పుడు దీపం పథకం గ్యాస్ కానీ, లేదంటే ₹2 ఇచ్చేటువంటి బియ్యం పథకం 35 కేజీలు ఇవ్వాలని కానీ ఇట్లాంటి డిమాండ్స్ కూడా పరిష్కారం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేడే అంటే కార్మిక దినోత్సవం మే 1 ఈ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. మేము ఐద్వాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఇంటి పని వాళ్ళ సంఘం పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి విజయాలు, ఈ సాధించుకున్నటువంటి డిమాండ్ల్ని అమలు చేయడానికి కూడా అందరం ఐక్యంగా ఉండాలి, ఈ డిమాండ్స్ని సాధించే వరకు పోరాడాలి అని చెప్పేసి ఇంటి పని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ విలేకరుల సమావేశంలో ఐద్వా నగర అధ్యక్షురాలు కాజా సరోజ, ఎస్కే ఆశ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. నేడు ప్రతి ఒక్కరూ కంప్యూటర్ మీద ఎక్కువ సమయం పనిచేయటం వల్ల తరచుగా ఎదుర్కొనే సమస్య మెడనొప్పి. దీనిని మందులతో కాకుండా చిన్నపాటి వ్యాయామాల ద్వారా తగ్గించుకోవచ్చు. మెడకు వ్యాయామం చేయటం ద్వారా కేవలం నొప్పి మాత్రమే కాదు, ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. శరీరాన్ని రిలాక్స్డ్గా ఉంచాలి. నెక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చేతులను కిందకు జారవిడిచినట్లు వదిలివేయాలి. ముందుగా మెడను నెమ్మదిగా భుజం వైపుకు తిప్పాలి. అలాగే 5 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత అంతే నిదానంగా మామూలు స్థితికి వచ్చి ఇప్పుడు కుడి భుజం వైపుకు తిప్పి ఈ దశలోనూ 5 సెకండ్లు ఉంచాక తిరిగి మామూలు స్థితికి రావాలి.
ఈ ఎక్సర్సైజ్ ఖాళీ కడుపుతో చేయటం వంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. మెడనొప్పి, తల బరువు మోయలేనట్లు అనిపించినా ఇలా చేస్తే త్వరగా సాంతన పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపే సిటీ ప్రాపర్టీ షో ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని సిటీ ఛానల్ ఎండీ పొట్లూరి సాయిబాబు సూచన. నగరంలో మారనున్న రాజకీయ సమీకరణలు, జగన్ బహిరంగ సభకు భారీ ఎత్తున సన్నాహాలు, రాధాకృష్ణ వెంటే ఉంటామంటున్న అభిమానులు. పంతొమ్మిదవ డివిజన్లో కొనసాగిన ప్రజాపదం, ప్రజా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే విష్ణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.